యోసేపు చిన్న వయసులో 17 ఏళ్ల లోపు హై స్కూల్లో ఉన్నటువంటి దినాల్లో, అలాంటి దినాల్లో చెడు ప్రభావం పడకుండా జీవించగలిగాడు. బహుశా వాళ్ళ అమ్మ చెప్పినటువంటి చిన్న చిన్న కథలు తన హృదయంలో ఉంచుకోవటం బట్టి తాను ఆ చిన్న వయసు నుంచే పవిత్రంగా ఉండగలిగాడు. దీంతో నేను రెండు విషయాలు చెప్పగలుగుతున్నాను. ఒకటి తల్లిదండ్రులకి, రెండోది పిల్లలకి. తల్లిదండ్రులకి చెప్పగలిగేది ఏంటి తెలుసా? పిల్లల్ని ఆ వయసులో నువ్వు సన్మార్గంలో పెట్టకపోతే పెద్దయిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటారనేది అసాధ్యం. ఇది సామెతల్లో ఉన్నటువంటి మాట. ఇది పెద్దోళ్ళకి చెప్పే మాట. చిన్నోళ్ళకి చెప్పే మాట ఏంటంటే, నేను పెద్ద అయిన తర్వాత బాగుపడతానులే, నాకేం తెలియదులే అని అనుకోవద్దు. బైబిల్లో ఉన్నటువంటి మహానుభావులు చిన్న వయసులో దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు. దావీదు 10 ఏళ్ల వయసులో జంతువులు చంపేశాడు. ఆయన 17 ఏళ్లకే గొలియాతను చంపేశాడు. యోసేపు గురించి 17 ఏళ్ళ లోపల జరిగిన విషయాలు చూసాం. దానియేలుని 15-16 ఏళ్ళప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆయన గట్టిగా నిలబడగలిగాడు. సమూయేలు చిన్న వయసులో మందిరంలో పనిచేస్తున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. వీళ్ళంతా చిన్న వయసులో కాబట్టి చిన్న వయసు నుంచే సన్మార్గములో, బైబిల్ మార్గంలో జీవించడం అనేది నేర్చుకోవాలి.